హాయ్ అండి. నమస్తే అందరికీ కూడాను. ఈరోజు మనం తెలుసుకుందాము. చాలా మంచి మన శరీరానికి ఉపయోగపడే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు తెలుసుకుందాము. అదేంటి అంటే డీటాక్స్. మన అంటే మనం ఉపయో మనం ప్రతిరోజు స్నానం చేస్తాము. కానీ ఎందుకు చేస్తాం? శరీరం పైన ఉన్న మలిన వ్యర్థ పదార్థాలన్నీ కూడాను క్లీన్ చేసుకోవటానికి మనం డైలీ స్నానం చేస్తాం. మరి ఒకరోజు స్నానం చేయకపోతే, 2 రోజులు స్నానం చేయకపోతే పక్కన ఎవరైనా ఉండగలరా? అంటే మన బాడీలో ఎన్ని ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. మరి మన బాడీలో అన్ని ఫ్రీ రాడికల్స్ని మనం ఎలా బయటకు రిమూవ్ చేయాలి? ఓకే, మన కిడ్నీ, లివర్, లంగ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. కానీ మనం దానికి సపోర్ట్ ఇస్తే, ఆ సపోర్ట్ చేయటం కోసమే ఈ డీటాక్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనందరం కూడా వారానికి ఒక రోజు అనేది పూర్వం మన పెద్దలు ఉపవాసం అనేది, ఫాస్టింగ్ అనేది ఒకటి పెట్టేవారు. అవునా కాదా? కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఫాస్టింగ్ చేస్తున్నారు? అమ్మో, ఫాస్టింగ్ చేస్తే నాకు చాలా చెయ్యాలని ఉంటుంది మేడం, కానీ నాకు చాలా నీరసంగా ఉంటుంది, నేను చేయలేను అని అనుకుంటూ ఉంటాం. కానీ కానీ ఫాస్టింగ్ చేయటం వల్ల మన బాడీలో ఎన్ని ఉపయోగాలు జరుగుతాయో తెలుసా? మన ఇమ్యూనిటీ పెరగటానికి బాగా హెల్ప్ అవుతుంది. మన జీవక్రియ బాగా ఎక్కువ చక్కగా చురుగ్గా పనిచేయటానికి సపోర్ట్ అవుతుంది. మన లివర్కి, మన కిడ్నీకి, మన లంగ్స్కి అన్నిటికీ బాగా అవి పనిచేస్తూ ఉన్నా మనం చెయ్యొత్తునిచ్చి పైకి లాగినట్టు అది ఇంకా బాగా చురుగ్గా బాగా వర్క్ చేయటానికి బాగా సపోర్ట్ చేస్తుంది ఈ డీటాక్స్ అనేది. శరీర లోపల ఎన్నో మలిన వ్యర్థ పదార్థాలు ఉంటాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకోవటానికి హెల్ప్ అవుతుంది. మరి అది ఎలా చేయాలి? ఎలా చేస్తే మనకి శరీరానికి బాగా సపోర్ట్ అవుతుంది అని చూస్తే, ఆ రోజంతా కూడా ఏమీ లేదండి, మనం వంటిల్లికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి అంతే. పొయ్యి మీద చేసిన ఐటమ్స్ ఏవి కూడా ముట్టకుండా చక్కగా వెజిటేబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, తర్వాత లెమన్ వాటర్, వామ్ వాటర్, ఇలా ఎక్కువ ఆ రోజు 3 నుంచి ఒక 5 లీటర్లు వాటర్ కంపల్సరిగా ఇవ్వాలి. ఆ రోజు ఎందుకు వాటర్ ఎక్కువ ఇవ్వాలి, రోజు కన్నా ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అంటే, ఎగ్జాంపుల్, మనం ఇల్లు సర్దుకుంటాం, రోజు ఊడుస్తాం, రోజు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం. కానీ పండగలకి అన్నిటికీ మనం మూల ఉన్నంత చెత్త అంతా కూడా తీసి క్లీన్ చేస్తాంగా. మరి ఆ రోజు వాటర్ ఎక్కువ వాడతామా లేదా ఇంట్లో? సేమ్ అలాగే మన బాడీలో కూడా డీటాక్స్ చేసినప్పుడు మూల ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా క్లీన్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. దానికి కాస్త ఇలాంటి వెజిటేబుల్ జ్యూస్లని, నీరసం రాకుండా ఫ్రూట్ జ్యూస్లని, జ్యూసెస్ అంటే మళ్ళీ అందులో షుగర్లు, ఉప్పులు ఇవన్నీ ఏమీ వేయకూడదు, ఓకేనా? ఓన్లీ న్యాచురల్గా తీసుకున్న జ్యూసులు ఇవి తీసుకోవాలి. అంతేకాకుండా వాటర్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి. అప్పుడు లివర్ బాగా హెల్ప్ అవుతుందండి. కానీ లివర్ 1.5 kg ఉంటుంది. కానీ మనం బాగా సపోర్ట్ చేసామనుకోండి, అది చాలామందికి ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్గా మారిపోతుంది. లివర్గా ఫ్యాట్గా మారిపోతే మటుకు అది మనం తిన్న ఆహారం కూడా అది వ్యర్థమే, మన శరీరానికి శక్తిగా మారదు. చాలామందికి ఉంది ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్. నేనైతే డీటాక్స్ వీక్లీ వన్స్ చేసుకుంటాను. ఫస్ట్లో అయితే డీటాక్స్ అనేది నేను చేయలేకపోతూ ఉండేదాన్ని, 24 గంటలు కూడా. ఫస్ట్ ఒక 12 అవర్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. తర్వాత నిదానంగా డైలీ అనేది చేసుకుంటున్నాను. నేనైతే బయట సోర్స్ నుంచి ఫైబర్ అనేది ఇవ్వడం చాలా కష్టమైపోతుంది. దానివల్ల ఏంటంటే నేను ఇసానా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. డీటాక్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఫైబర్ జీ అనేది మనకి చాలా బాగా సపోర్ట్ అవుతుంది డీటాక్స్కి. చాలా న్యాచురల్గా సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. అంతేకాకుండా బయట చాలామంది జెంట్స్ ఆల్కహాల్కి అలా అలవాటు అవుతున్నారు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కావచ్చు, లేకపోతే రైస్ మోతాదు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకే కావచ్చు. ఇసానాలో హెపాసిల్ అనేది ఒకటి ఉంటుంది. హెపాసిల్ ఇది డీటాక్స్కి బాగా సపోర్ట్ అవుతుంది. నేనైతే ఇది యూజ్ చేస్తాను. ఖచ్చితంగా రోజుకి వచ్చేసరికి భోజనం తర్వాత 2 క్యాప్సూల్స్ అనేవి తీసుకుంటే చాలా బాగా మనకి సపోర్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా
వాటర్, లెమన్ వాటర్, వామ్ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వేడివేడి నీళ్ళల్లో లెమన్ అనేది వేయకూడదు, ఎందుకంటే సి విటమిన్ అనేది ఉండదు, మనకు శరీరానికి అందదు. దాని గురించి ఏంటంటే లెమన్ వాటర్, వాటర్ ఎక్కువ తీసుకోవటం, ఇలాంటివి చేస్తూ చక్కగా హెల్దీగా యాంటీ ఏజింగ్ కూడా నేను తీసుకోగలుగుతున్నాను. బిఫోర్ చూసుకుంటే చాలా 35 ఇయర్స్కే 50 ఇయర్స్లా ఉండేది. ఇప్పుడు 45 ఇయర్స్ వచ్చినా 35 ఇయర్స్లా కనపడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. కానీ నా వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు బాగా సపోర్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? బాయ్.